సరికొత్త పురుగు మందులు, తెగులు మందుల్ని మీ అందరికీ సుపరిచితం చేసే రైతు నేస్తం తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ముందుగా నా పేరు గోపిరెడ్డి, మీరు చూస్తున్నారు రైతు నేస్తం తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే, అదేవిధంగా మన ఛానల్ని కొత్తగా వీక్షిస్తున్నట్లయితే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేస్తారని నా మనసారా కోరుకుంటున్నాను. సో టాపిక్లోకి పోయే ముందుగా ఈ రోజు వచ్చేసరికి ఒక 3 రకాల పురుగు మందుల గురించి, మన పంటలను ఆశించే ఏవైతే రసం పీల్చే పురుగులు, అదేవిధంగా కొరికి నెమిలి తినే పురుగులు ఉంటాయో వాటికి సంబంధించి 3 రకాల కొత్త మందుల గురించి ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. సో టాపిక్ లోకి పోయే ముందుగా ఈ వీడియో అనేది యథావిధిగా 8 నిమిషాల టైం తీసుకుంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియోని చివరి వరకు చూస్తారని నేను మనసారా ఆశిస్తున్నాను. సో టాపిక్ లోకి పోయే ముందుగా ఫస్ట్ ప్రొడక్ట్ వచ్చేసరికి మనం చూసుకున్నట్లయితే పిఐ ఇండస్ట్రీస్ నుంచి ప్రెసిడో అనే మందు రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ మందు యొక్క పేరు చూసుకున్నట్లయితే ప్రెసిడో. ఇందులో ఉండే టెక్నికల్ చూసుకున్నట్లయితే సైక్లానేలిప్రోల్ అనే టెక్నికల్ ఉంటుంది. సో ఈ టెక్నికల్ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది జనరల్ గా కొరాజిన్ చూసుకున్నట్లయితే క్లోరాంట్రనేలిప్రోల్ అనేది ఉంటుంది. అదేవిధంగా వయాగో చూసుకున్నట్లయితే దాంట్లో వచ్చేసరికి టెట్రానేలిప్రోల్ అనే ఉంటుంది. సో ఆ జాతికి సంబంధించి దాని లాగానే ఇది కూడా ఉన్నది. సైక్లానేలిప్రోల్ అనే టెక్నికల్ తో దీన్ని పొందుపరచడం జరిగింది. సైక్లానేలిప్రోల్ అనే టెక్నికల్ యొక్క ఫార్ములేషన్ యొక్క డోస్ చూసుకున్నట్లయితే 9.3% డోసు ఉండడం జరిగింది. అదేవిధంగా దీని యొక్క ఫార్ములేషన్ మనం చూసుకున్నట్లయితే DC అనే ఫార్ములేషన్ లో దీన్ని తయారు చేయడం జరిగింది. సో ఆ మందులతో దీన్ని పోల్చాం కాబట్టి జనరల్గా ఈ మందు కూడా దేనికి పనిచేస్తుంది అనేది మనం చూసుకున్నట్లయితే, మన పంటను ఆశించే ఏదైతే పురుగులు ఉన్నాయో, కొరికి నమిలి తినే పురుగులు ఏవైతే ఉన్నాయో, అది పచ్చ పురుగు, లద్దె పురుగు, శనగ పచ్చ పురుగు, అదేవిధంగా ఆకు చుట్టు పురుగు, అదేవిధంగా కాండం తోల్చు పురుగు, కాయ తోల్చు పురుగు. సో ఇటువంటి పురుగులన్నిటి మీద ఇది అనేది సమర్థవంతంగా పనిచేయడం జరుగుతూ ఉన్నది. ఇది వచ్చేసరికి అన్ని రకాల పంటలలో వాడుకోదగినటువంటి మందు. అయితే ఎకరానికి దీని యొక్క డోస్ మనం చూసుకున్నట్లయితే 160 ml ఒక ఎకరానికి ఇది వాడవలసినటువంటి డోసు. సో ఇది వచ్చేసరికి ఫస్ట్ ప్రొడక్ట్ యొక్క డిస్క్రిప్షన్. ఆ తర్వాత రెండో ప్రొడక్ట్ మనం చూసుకున్నట్లయితే, రెండో ప్రొడక్ట్ వచ్చేసరికి మీ అందరికీ సుపరిచితమైన ప్రొడక్టే, బట్ మన ఛానల్లో ఇప్పటివరకు చెప్పలేదు కాబట్టి ఆ ప్రొడక్ట్ గురించి మనం చెప్తున్నాము. ఆ ప్రొడక్ట్ పేరే ట్రాసిడ్. ట్రాసిడ్ అంటే దీన్ని తయారు చేయబడినటువంటి కంపెనీ చూసుకున్నట్లయితే అదామా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఈ ప్రొడక్ట్ని తయారు చేసింది. ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, ఇందులో వచ్చేసరికి పెగాసిస్ ప్లస్ డెలిగేట్ ఈ రెండింటిని కలిపి ఈ మందు లిక్విడ్లో తయారు చేయడం జరిగింది. సో పెగాసిస్ చూసుకున్నట్లయితే టెక్నికల్ డయాఫెన్థ్యూరాన్ అనే టెక్నికల్ ఉంటుంది. అది వచ్చేసరికి 40% ఇందులో ఉండడం జరిగింది. దానితో పాటు రెండోది చూసుకున్నట్లయితే డెలిగేట్, అది వచ్చేసరికి స్పినటోరం, అది వచ్చేసరికి 5% ఇందులో ఉండడం జరిగింది. సో దీని యొక్క ఫార్ములేషన్ చూసుకున్నట్లయితే SC అనే ఫార్ములేషన్ లో ఈ మందుని తయారు చేయడం జరిగింది. సో మనకి తెలిసినట్లుగానే డెలిగేట్ దేని మీద పనిచేస్తుంది, అదేవిధంగా పెగాసిస్ దేని మీద పనిచేస్తుంది అనేది మనం చూసుకున్నట్లయితే, జనరల్గా మన పంటని ఆశించే ఏదైతే తెల్లదోమ ఉంటుందో తెల్లదోమ మీద పెగాసిస్ అనేది సమర్థవంతంగా పనిచేస్తుంది. అదేవిధంగా మన పంటను ఆశించే తామర పురుగు ఏదైతే ఉన్నదో ఆ తామర పురుగు మీద డెలిగేట్ సమర్థవంతంగా పనిచేస్తుంది. దానితో పాటు సన్న పురుగును కూడా కంట్రోల్ చేయడానికి డెలిగేట్ అనేది ఉపయోగపడుతుంది. మంచి బ్రాంచెస్ రావడానికి, అదేవిధంగా మంచి కాప్ సెట్టింగ్ అవడానికి కూడా డెలిగేట్ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ రెండు మందుల్ని కలిపి ట్రాసిడ్ అనే పేరుతో అదామా కంపెనీ తయారు చేయడం జరిగింది. సో దీని యొక్క డోస్ చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి 300 ml దీని యొక్క డోసు, వాడవలసిన డోసు. అయితే అన్ని రకాల పంటలలో ఇది కూడా వాడుకోవచ్చు. సో తదుపరి మూడో ప్రొడక్ట్ మనం చూసుకున్నట్లయితే, ప్రొడక్ట్ పేరు వచ్చేసరికి మ్యారిటో అనే ప్రొడక్ట్. దీన్ని తయారు చేయబడినటువంటి కంపెనీ చూసుకున్నట్లయితే నిచ్చినో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఈ ప్రొడక్ట్ ని తయారు చేసింది. సో ఈ మ్యారిటోలో వచ్చేసరికి 2 రకాల మందుల్ని కలపడం జరిగింది. అది వచ్చేసరికి అవి పాత మందులే, మార్కెట్ లో దొరికే మందులే. మొట్టమొదటి మందు వచ్చేసరికి కీఫోన్ అనే మందుని కలిపారు. రెండో రకమైన మందు వచ్చేసరికి ప్రొక్లైమ్ అనే మందుని ఈ మందులో కలపడం జరిగింది. అయితే దీని యొక్క ఫార్ములేషన్ వచ్చేసరికి నీళ్ళ రూపంలో తయారు చేయడం జరిగింది. కాబట్టి SC అనే ఫార్ములేషన్ లో ఈ మందుని తయారు చేశారు. సో మనం కీఫోన్ లో టెక్నికల్ చూసుకున్నట్లయితే టోల్ఫెన్ పైరాయిడ్ అనే టెక్నికల్ కీఫోన్ లో ఉంటుంది. దానితో పాటు ప్రొక్లైమ్లో చూసుకున్నట్లయితే ఎమామెక్టిన్ బెంజోయిట్ అనే టెక్నికల్ ప్రొక్లైమ్లో ఉంటుంది. సో దాని యొక్క పర్సంటేజ్ ఎంత కలిపారనేది మనం చూసుకున్నట్లయితే, ఈ కీఫాన్ వచ్చేసరికి 18.75% కలపడం జరిగింది. దానితో పాటు ఈ ప్రొక్లైమ్ ఏదైతే ఉందో ఎమామెక్టిన్ బెంజోయిట్ వచ్చేసరికి 0.94% ఇందులో కలపడం జరిగింది. సో ఈ రెండింటిని కలిపి ఈ మందుని తయారు చేశారు. సో జనరల్గా మనం చూసుకున్నట్లయితే కీఫాన్ వచ్చేసరికి మన పంటను ఆశించే ఏదైతే తామర పురుగు ఉన్నదో దాని మీద సమర్థ
సమర్థవంతంగా పనిచేస్తుంది. అదేవిధంగా పేనుబంక మీద కూడా ఈ మందు అనేది కరివేపాకు పంటలలో సమర్థవంతంగా ఈ మందు అనేది పనిచేయడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా కీఫ్ అనుకున్న స్పెషాలిటీ ఏంటంటే ఫంగిసైడ్ ప్లస్ ఇన్సెక్టిసైడ్ అని రాసి ఉంటుంది. సో తెగుళ్ళ మీద కూడా ఇది బూజు తెగులు అదేవిధంగా బూడిద తెగుల మీద సమర్థవంతంగా పనిచేస్తుంది. బట్ ఏంటంటే రైతు సోదరులందరికీ చాలా మందికి ఇప్పటి వరకు ఇది తెలియని విషయం. కాబట్టి ఈ మందు 2 రకాలుగా పనిచేస్తుంది. అదేవిధంగా ఏదైతే ఎమామెక్టిన్ బెంజోయేట్ ఉందో అది వచ్చేసరికి మన పంట నాశించే అన్ని రకాల పురుగుల మీద ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది. కాబట్టి ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే మన పంట నాశించే తామర పురుగు కావచ్చు అదేవిధంగా పేనుబంక కావచ్చు దానితో పాటు అన్ని రకాల పురుగుల మీద ఈ మందు అనేది సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇది వచ్చేసరికి అన్ని రకాల పంటలలో వాడుకోదగిన మందు. కాబట్టి దీని యొక్క డోసు 1 ఎకరానికి మనం చూసుకున్నట్లయితే 280 ml 1 ఎకరానికి వాడవలసినటువంటి డోసు. సో ఇది వచ్చేసరికి 3వ ప్రొడక్ట్ యొక్క డిస్క్రిప్షన్. కాబట్టి ఆ 4వ ప్రొడక్ట్ ఏందనేది మనం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు మనం వాడినటువంటి అంటే మనం ఏదైతే చెప్పినటువంటి మందులు ఉన్నాయో ఆ మందులన్నీ కూడా ప్రతి ఒక్కటి కాస్ట్లీ మందులే. ఏది తక్కువ రేటుకు దొరికే మందు అయితే కాదు. ఆ డబ్బు ఏదైతే ఉందో మనం పెట్టిన డబ్బు అది మనకి వృధా కాకూడదు. సో ఎట్టి పరిస్థితుల్లో దాన్ని 1% కూడా మనం వృధా కానియకుండా మనం ఏదైతే చెప్తున్నామో పదే ఏదైతే బుడ్డోడు అంటున్నామో బెలాన్స్టిక్ సో దాన్ని వాడడం ద్వారా ఇటువంటి మందుల యొక్క ఎఫికసీని పెంచవచ్చు. దాంతోపాటు మనం వాడే కాలువ నీళ్ళు కావచ్చు బోర్ నీళ్ళు కావచ్చు వాటి యొక్క ఉదజనికత pH వాల్యూని బ్యాలెన్స్ చేయొచ్చు. కేవలం ఈ ఏవైతే 5 రకాల ప్రాపర్టీలు మనం చదువుతున్నామో స్ప్రెడ్ అవడానికి అదేవిధంగా పెనిట్రేట్ అవడానికి అదేవిధంగా pHని బ్యాలెన్స్ చేయడానికి దానితో పాటు వెట్టింగ్ అతుక్కపోవడానికి సో వీటన్నిటి ఈ 5 రకాల ప్రాపర్టీలను కలిపి కేవలం ఎకరానికి 100 రూపాయలలోనే మన బొడ్డోడు అనేది రావడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్క రైతు సోదరును ఇది వాడుకోవడం ద్వారా మీరు అధికమైన దిగుబడులతో పాటు మీరు కొట్టే కాస్ట్లీ మందులు ఎఫికసీని పెంచడానికి బాగా పనిచేయడానికి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది దోహదపడుతుందని నేను అనుకుంటున్నాను. దానితో పాటు మనం ఏదైతే చెప్తున్నామో హ్యూమిక్స్ ప్లస్ అనే ప్రొడక్ట్ దాంట్లో వచ్చేసరికి ఆస్కోఫిల్లన్ నోడోసం వచ్చేసరికి 24% కంటెంట్ ఉండడం జరుగుతూ ఉన్నది. అంటే సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ అంటారు కదా అది వచ్చేసరికి 24% ఉంటుంది. దానితో పాటు హ్యూమిక్ యాసిడ్ చూసుకున్నట్లయితే 6% ఇందులో హ్యూమిక్ యాసిడ్ అనేది పొందుపరచడం జరిగింది. దీని ద్వారా మన మొక్కకి కావాల్సిన ఏదైతే మనం అనుకుంటామో ఏదైతే మనం షాప్ దగ్గరికి వెళ్ళి దీంట్లో కాంబినేషన్ ఇవ్వండి దీంట్లో కాంబినేషన్ ఇవ్వండి అంటామో ఆ కాంబినేషన్గా ఇటువంటి వాడడం ద్వారా మనకి ఖచ్చితంగా బాగా బెనిఫిట్ అవుతుంది. ఆ బెనిఫిట్ ఏమిటి అంటే మనం చూసుకున్నట్లయితే మొక్కకు కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నిటిని సరైన టైంలో ఇది మొక్కకు అందిస్తుంది. దానితో పాటు మొక్కకి కావాల్సినటువంటి నలుపుదనాన్ని అదేవిధంగా మొక్కకి కావాల్సిన బ్రాంచెస్ని దాంతోపాటు మొక్కకు కావాల్సిన పూతని అదేవిధంగా కాయ వెయిట్ని బరువుని పెంచడానికి ఈ మందు అనేది సమర్థవంతంగా ఉపయోగపడుతుంది. సో మందు పేరు చూసుకున్నట్లయితే హ్యూమిక్స్ ప్లస్ ఇందులో ఉండే కంటెంట్ వచ్చేసరికి 2 రకాల కంటెంట్లు ఉంటాయి. అది వచ్చేసరికి ఆస్కోఫిల్లన్ నోడోసం దానితో పాటు హ్యూమిక్ యాసిడ్ అనేది ఇందులో కంటెంట్ ఉంటుంది. ఇది వచ్చేసరికి 1 లీటరు అన్ని రకాల పంటలలో వాడుకోవచ్చు. 1 లీటర్ 2 ఎకరాలకి లేదా 3 ఎకరాలకి వాడుకోవచ్చు. చిన్న పైరు అయితే 3 ఎకరాలకి పెద్ద పైరు అయితే 2 ఎకరాలకి. దీని యొక్క కాస్ట్ కూడా ఎక్కువేం ఉండదు. కేవలం ఇది వచ్చేసరికి 1 లీటర్ 600 రూపాయలకు మాత్రమే దొరుకుతుంది. సో దీన్ని వాడుకోవడం ద్వారా అధికమైన దిగుబడులు ఏదైతే అనుకుంటామో దాన్ని మనం సాధించవచ్చు. సో ఇప్పటి వరకు నేను చెప్పిన కంటెంట్ ఏదైతే ఉందో ఈ ఓవరాల్ ఈ కంటెంట్ మీ అందరికీ వెయిటేజ్గా బేసిక్గా బాగుంది అనిపించినట్లయితే ప్రతి ఒక్కళ్ళు లైక్ చేస్తారని దానితో పాటు తోటి రైతు సోదరులందరికీ ఈ వీడియోని షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కళ్ళు గంట సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దని మనసారా కోరుకుంటున్నాను. దానితో పాటు మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కానీ కామెంట్ రూపంలో కానీ లేదంటే వాట్సాప్లో కానీ సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ so much.